వెల్కమ్ టు మై ఛానల్. ఫ్యూచర్ టెన్స్లో 4 సిరీస్లో మనము ఈ రోజున సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ నేర్చుకున్నాం, అలాగే పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ నేర్చుకున్నాం, అలాగే ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్గా ఉపయోగించేది కాబట్టి దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేసి అన్నాం. దీని యొక్క స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆబ్లిక్ విల్, అంటే సబ్జెక్ట్ని బట్టి ఐకి షల్ వాడుతూ ఉంటాము, యూకి విల్ వాడుతూ ఉంటాము, మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా విల్ వాడుతూ ఉంటాము, ఐకి వికి షల్ వాడుతూ ఉంటాము. ప్లస్ V1, మనకి వెర్బ్ ఫామ్స్లో V1 అనేది మనం వాడతాము, తర్వాత ఆబ్జెక్ట్ మనం పెడుతూ ఉంటాం. ఈ రకంగా ఈ స్ట్రక్చరు సింపుల్ ఫ్యూచర్కి సంబంధించి స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు దీని యూసేజ్ మనం చూసుకున్నట్లయితే టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్, ఇంకా జరగలేదు, జరగబోతూ ఉన్నది, ఈ నిమిషం తర్వాత, లేదంటే ఈ సెకండ్ తర్వాత, ఇంతవరకు జరగల, ఇప్పుడు జరగబోతూ ఉంది, ఫ్యూచర్లో జరగబోతుంది. ఇప్పుడు ఈ నిమిషానికి మరో నిమిషం కూడా ఫ్యూచర్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్లో మనం దీన్ని ఉపయోగిస్తాం ఫ్యూచర్ టెన్స్గా. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఐ షల్ టేక్ టీ, నేను టీ తీసుకుంటా అంటే ఇంకోసేపట్లో తీసుకుంటా, లేదంటే తర్వాత తీసుకుంటా, లేకపోతే రేపు తీసుకుంటా, మొత్తం మీద వీటి తర్వాత, ఈ క్షణం తర్వాత ఎప్పుడైనా నేను టీ తీసుకుంటా అనేది ఫ్యూచర్కి సంబంధించింది. అయితే మనము ఐ ఉపయోగించాము, షల్ అనేది ఉపయోగించాము, అలాగే టేక్ అనేది V1 ఉపయోగించాము, ఆబ్జెక్ట్ పెట్టాము. ఐ షల్ టేక్ టీ అంటే ఇప్పటి నుంచి మనం మరు నిమిషం నుంచి జరిగే పనులన్నిటికీ కూడా మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఐ షల్ మీట్ యూ సూన్, నేను నిన్ను తర్వాత మీట్ అవుతాను, త్వరలోనే నేను మీట్ అవుతాను అంటే ఇప్పటి నుంచి ఎప్పుడైనా కావచ్చు, త్వరలో నిన్ను మీట్ అవుతాను, ఆర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఐ షల్ మీట్ యూ సూన్. అదే ఎగ్జాంపుల్ మనం ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఐ షల్ టేక్ టీ, ఐ షల్ మీట్ యూ సూన్ అనే పదాలు మనం వాడాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఐ విల్ హెల్ప్ యూ అని వాడాము. ఇక్కడ మనం గమనించవలసింది ఐ పక్కన షల్ అనేది నార్మల్గా మనం వాడతాము, కొద్ది ష్యూరిటీ కోసం మనం విల్ అనేది వాడుతూ ఉంటాం. షల్ కన్నా విల్ మరింత ష్యూరిటీ ఇస్తుంది కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను అనే అర్థంలో కూడా మనం అది వాడతాం. అంచేత ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను అంటే ఇంకొద్దిగా ష్యూరిటీ మనం ఇస్తున్నాం, ఇంకొద్ది గట్టిగా మనం చెప్తున్నాం. ఐ షల్ హెల్ప్ యూ అనే దానికన్నా కూడా ఐ విల్ హెల్ప్ యూ అనేది మరింత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనము ఐ విల్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. అలాగే ఐ విల్ గో టు విజయవాడ టుమారో, నేను ఖచ్చితంగా రేపు విజయవాడకి వెళ్తున్నాను. ఐ విల్ ఎప్పుడైతే ఉపయోగించానో నేను ప్రోగ్రామ్ ఫిక్స్డ్ అనేది మన ఉద్దేశం అర్థం చేసుకోవాలి. షల్కి విల్కి అది తేడా. ఫస్ట్ పర్సన్స్ షల్ నార్మల్గా వాడుతూ ఉంటాము, అంటే జరగచ్చు జరగకపోవచ్చు, అంత ష్యూరిటీ కాకుండా. అయితే ఐ విల్ అనేది ఖచ్చితంగా మరికాస్త షూరిటీ ఇవ్వడం కోసం ఐ విల్ గో టు విజయవాడ టుమారో, రేపు నేను విజయవాడ వెళ్తాను అంటే దాదాపుగా ఖరారైన విషయంగా మనం తెలియజేస్తాం. విల్ అనేది ఐ పక్కన పెట్టినప్పుడు మరింత ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది, షల్ అనేది నార్మల్గా తెలియజేస్తుంది. మరి ఇక్కడ 5th చూసినట్లయితే షీ విల్ సింగ్ ఏ సాంగ్, షీ అనేది, ఇట్ అనేది, హీ అనేది, మిగిలిన వాళ్ళు ఫస్ట్ ఐకి వీకి తప్ప మిగిలిన అన్నిటికీ కూడా మనము ఈ విల్ అనేది చేర్చడం జరుగుతున్నది. షీ విల్ సింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడుతుంది. ఇటు తర్వాత ఎప్పుడైనా తర్వాత పాడచ్చు, షీ విల్ సింగ్ ఏ సాంగ్, ఒక నిమిషం తర్వాత పాడచ్చు, ఆడు తర్వాత పాడచ్చు, లేకపోతే టుమారో ఈవినింగ్ పాడచ్చు. మొత్తానికి షీ విల్ సింగ్ ఏ సాంగ్, ఆమె ఒక పాట పాడుతుంది. అలాగే దే విల్ ప్లే చెస్, వాళ్ళు చెస్ ఆడతారు, ఇటు తర్వాత ఆడతారు, ఎప్పుడైనా ఒక నిమిషం తర్వాత, ఫ్యూచర్కి సంబంధించిందే కాబట్టి అది ఎప్పుడైనా కావచ్చు. అది మనం అవసరమైతే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మనం షీ విల్ సింగ్ ఏ సాంగ్ ఇన్ ద ఈవినింగ్, సాయంత్రం పాడుతుంది. లేదంటే షీ విల్ సింగ్ ఏ సాంగ్ టుమారో, రేపు పాడుతుంది. షీ విల్ సింగ్ ఏ సాంగ్ హాఫ్ అన్ అవర్ లేటర్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పాడుతుంది. ఏదైనా ఫ్యూచర్ ఇవన్నీ కూడా. అలాగే దే విల్ ప్లే చెస్, వాళ్ళు చెస్ ఆడతారు, ఆఫ్టర్ 1 అవర్ కావచ్చు, ఆఫ్టర్ 2 days కావచ్చు, ఎప్పుడైనా సరే దే విల్ ప్లే. అలాగే మనం ఇంకో ఎగ్జాంపుల్లో చూస్తే హీ విల్ మీట్ మీ, అతను నన్ను మీట్ అవుతాడు, ఖచ్చితంగా మీట్ అవుతాడు. హీ విల్ మీట్ మీ, నాకు మీట్ అవుతాడు. అలాగే వీ షల్ సింగ్ ఏ సాంగ్, ఇక్కడ ఫస్ట్ మనం ఐకి వీకి షల్ అని వాడతాం కాబట్టి వీ షల్ సింగ్ ఏ సాంగ్, ఓ పాట పాడతాం అంటే క్యాజువల్గా మనం చెప్పడం.
అదే ఇక్కడ వీ విల్ సింగ్ ఏ సాంగ్ అంటే మరింత ఖచ్చితత్వాన్ని మనం చెప్పచ్చు. అంచేత ఈ రకంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఐకి వీకి షెల్ వస్తుందని నార్మల్గా కొద్దిగా మనం ఖచ్చితత్వం కోసం విల్ వాడతామని తెలుసుకోవాలి. ఈ రకంగా తెలుసుకుని మనం వీటిని ఉపయోగిస్తూ మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఐకి వీకి షెల్ వాడతామని, ఒకవేళ విల్ అని వాడితే అది మరింత ఖచ్చితత్వాన్ని తెలియజేస్తున్నారు. యాక్చువల్గా విల్ అనేది కూడా జనరల్గా వాడుతున్న పరిస్థితే. అది జనరల్గా ఐ విల్ అనేది జనరల్గా ఐ విల్ అనేది ఐల్ అనే వాడడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ సింపుల్ టెన్స్లో ఈ టెన్సెస్ని బట్టి మనం మరిన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసినట్లయితే బాగా ప్రాక్టీస్ అవుతుంది. సో దట్ ఇన్ దట్ సిచ్యువేషన్, వెన్ సిచ్యువేషన్ కమ్స్, వెన్ ఎ నీడ్ కమ్స్ టు సే సంథింగ్ అకార్డింగ్ టు ద టెన్స్, వీ కెన్ ఈజీలీ టెల్ ద సెంటెన్స్. ఆయా సందర్భాల్లో మనము ఖచ్చితంగా మనం ఆ సెంటెన్స్లో ఇది ఫ్యూచర్కి సంబంధించిన విషయాన్ని మనకి ఎక్కువ సెంటెన్సెస్ చేయడం ద్వారా తెలుస్తుంది. తద్వారా మనం ఇమీడియట్గా మనము దానిలో మనం వాడడానికి, మాట్లాడడానికి ఈజీగా మనకి ఆలోచనలోకి వచ్చేస్తుంది, మెదడులోకి వచ్చేస్తుంది. వీ కెన్ యూజ్ ఇట్ ఈజీలీ. సో ఐ రిక్వెస్ట్ యూ టు ఫ్రేమ్ సమ్ మోర్ సెంటెన్సెస్ యాజ్ ప్రాక్టీస్. సో థ్యాంక్ యూ. విల్ మీట్ in the next video.